20వ తేదీన అంటే బుధవారం ప్రసారమైన బిగ్ బాస్ 2 11వ ఎపిసోడ్లో అంతకు ముందు రోజు మిగిలిపోయిన ఛాలెంజ్లను కొనసాగిస్తారు. ఈ రోజు జరిగిన మొదటి ఛాలెంజ్లో తనీష్ సామ్రాట్ పోటీ పడగా సామ్రాట్ విజయం సాధిస్తాడు. అయితే ఈ పోటీలో తనీష్ గాయపడడంతో అతన్ని కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి వైద్యుని సంప్రదించాలి అని బిగ్ బాస్ సూచిస్తాడు. తనీష్ గాయాల పాలవటం పట్ల బాబు గోగ్నేని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మన తోటివాడు రక్తం ఓడుతుంటే రాజులు రాణులు అంతా ఏం చేస్తున్నారంటూ నిలదీస్తాడు. దీనికి గీతామాధురి బదిలిస్తుంది. బాధితుడు వైద్యుల్ని కలిసిన తర్వాత కోలుకున్నాడు అని, ఇప్పుడంతా బాగానే ఉన్నారు అని చెబుతుంది. అయినా కూడా బాబు గోగ్నేని కోపం చల్లారదు. అయినా అసలు ఇవేం పోటీలంటూ తీవ్ర అసహనం ప్రదర్శిస్తాడు. ఈ అంశాలపైన చాలాసేపు చర్చ జరుగుతుంది. తర్వాత గీతామాధురిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటాడు. ఇలాంటి క్రీడల్లో గాయపడ్డం సహజమని, హౌస్మేట్ల క్షేమాన్ని బిగ్ బాస్ విస్మరించబోడు అని చెబుతాడు. టాస్కులు చేయడం ఎంత ముఖ్యమో సభ్యులందరికీ అర్థమయ్యేలా వివరించాలని బిగ్ బాస్ గీతామాధురికి సూచిస్తాడు. చివరి ఛాలెంజ్లో పాల్గొనేందుకు బాబు గోగ్నేని శ్యామల రావాలని ఆదేశిస్తాడు. తర్వాత జరిగిన ఛాలెంజ్లో శ్యామల బాబు గోగ్నేని పాల్గొంటారు. బురదగుంటలోని నాణాలను వెతకడమే వారి పని. వాళ్ళిద్దరూ ఆ పనిలో నిమగ్నమై ఉండగా మహారాజు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలంటే ఇవేనేమో అని ఒక చెన్నుకు విసురుతాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు. ఈ పోటీలో బాబు గోగ్నేని విజేతగా నిలుస్తాడు. తర్వాత మహారాజు వేషంలో నూతన్నాయుడు నాట్యం చేస్తూ నవ్విస్తాడు. అందరూ పడుకునేటప్పటికీ రాత్రి 2:15 అవుతుంది. లేటుగా నిద్రపోవడంతో తర్వాతి రోజు మేల్కొనేటప్పటికీ ఉదయం 9:30 అవుతుంది. నూతన్నాయుడిలోని ఉత్సాహం తెల్లవారుజాముకి కూడా తగ్గలేదు. నిద్ర లేచినప్పటి నుంచి బాత్రూంలో తనకు అవకాశం వచ్చేంత వరకు డాన్స్ చేస్తూనే ఉంటాడు. ఉదయం 10 గంటలకు దీప్తి సునాయన, నందిని రాయ్ బాతాకాని చేస్తూ హౌస్లో ఎవరు స్మార్ట్గా ఉంటారు, ఎవరు మామూలుగా ఉంటారు అనే అంశంపై గుసగుసలాడతారు. ఉదయం 11:15 బాబు గోగ్నేని, గణేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. 11:30కు నూతన్నాయుడు ఫేస్కు రంగేసుకుని అటు ఇటు తిరుగుతుంటాడు. తేజస్వి మెడలో మైక్ లేకపోవడం చూసి బిగ్ బాస్ ఆమెకు ఆ విషయం చెబుతాడు. అప్పుడు మైక్ని మెడలో వేసుకున్న తేజస్వి మరీ మీరు అని నసుకుతుంది. అంటే బిగ్ బాస్ కూడా మైక్ వేసుకుంటున్నావా అని ఆమె ఉద్దేశం. తేజస్వి ఆ మాట అనడంతో అక్కడున్న తివారీ, సామ్రాట్, తనీష్ నవ్వుకుంటారు. మధ్యాహ్నం 12:30కు సామ్రాట్ కూడా బెల్ట్ వేసుకోలేదన్న విషయాన్ని బిగ్ బాస్ గుర్తు చేస్తాడు. 1:15కు సామ్రాట్ను కన్ఫెషన్ రూమ్కి రావాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. హౌస్మేట్లు అందరూ నియమాలను ఉల్లంఘిస్తున్నారు అని చెబుతాడు. మైక్లు ధరించట్లేదని, ఎలిమినేషన్ గురించి చర్చించుకుంటున్నారని, తెలుగులో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని బిగ్ బాస్ తప్పుపడతాడు. ఇవన్నీ జరుగుతున్నా కూడా కెప్టెన్ అయిన నీవు పట్టించుకోవట్లేదని, ఇలా చేస్తే అందరూ పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తాడు. 1:30కు బిగ్ బాస్ ఇచ్చిన హెచ్చరికలను సామ్రాట్ హౌస్మేట్లకు చెబుతాడు. మధ్యాహ్నం 2 గంటలకు పోటీదారులందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతారు. ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది అనే టాస్క్లో 2వ రౌండ్ గురించి కిరీటి చదివి వినిపిస్తాడు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.